ఊపు 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 ఊపుంది. సో ఊపుంది, ఊపేస్తా అంటుంది స్టాక్ మార్కెట్. సో కారణం ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, ఇవాళ మార్కెట్ని చివరిలో నిలబడింది, అంతలా ర్యాలీ వచ్చింది అంటే కారణం రిలయన్స్. దానికి కారణాలు ఏంటో చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముఖేష్ అంబానీ గారు చేసిన కీలక కామెంట్స్ అని చెప్పచ్చు కదా. మరి నిఫ్టీ మనం అనుకున్న టార్గెట్ వైపు స్టార్ట్ అయ్యింది. ఫర్దర్గా ఏం జరగబోతుంది, అసలు ఎందుకని అంతలా ఊగిసలాడింది, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఆడింది అని చెప్పచ్చు. మరి ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే డెల్టా కార్ప్ యొక్క Q3 రిజల్ట్స్ డిస్కస్ చేద్దాం. చాలా వర్స్ట్గా వచ్చాయి, అంటే కంపేర్ విత్ ఎర్లియర్ క్వార్టర్ రిజల్ట్స్తో కంపేర్ చేస్తే వర్స్ట్గా వచ్చాయి. అలాగే దీని మీద GST నోటీస్ ఉంది, కంపెనీ దివాళా తీయాల్సినంత పరిస్థితి అయితే ఉంది. అయినా కూడా డెల్టా కార్ప్లో భారీ ర్యాలీ వచ్చింది. లోయర్ లెవెల్లో 129, 130 అరౌండ్. మనం ఏంటంటే బయింగ్ వ్యూ అనేది తీసుకున్నాము. మరి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎక్కడి దాకా ఆగాలి, ఇంతకీ మునిగిపోయే నావ అంటున్నారు. మరి దాంట్లో ఉన్న గొప్ప ఏంటి, నేను మాత్రమే అంటే నేను ఆ పర్టికులర్ స్టాక్ని నేను పిక్ చేయడానికి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈరోజు మంచి ర్యాలీ అనేది డెల్టా కార్ప్లో వచ్చింది, కారణాలు ఏంటి అనేది వివరంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మణిపురంకి సంబంధించిన మణిపురంకి సంబంధించిన ఆర్మ్, మణిపురం వాళ్ళదే. దానికి సంబంధించిన IPO సస్పెండ్ అయింది, సెబీ వాళ్ళు సస్పెండ్ చేశారు. కారణాలు ఏంటి, మణిపురం 7% దాకా డిప్ అయింది, మరి కోలుకుంటుందా, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఏంటి, కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే రిలయన్స్ గురించి డిస్కస్ చేశాం కదా, దాని గురించి ఎడితిరిగి చూస్తాం. కామెంట్ సెక్షన్లో బంధన్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు, అందువల్ల దాన్ని కూడా ఈ వీడియోలో పిక్ చేస్తున్నాను. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ చూద్దాం. మార్కెట్ యొక్క గమనం ఏంటో అంచనా వేసే ప్రయత్నం అనేది చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోలో డెల్టా కార్ప్ లాంటివి, అంటే డౌన్ఫాల్లో ఉన్న స్టాక్స్ని ఎట్లా పట్టుకోవాలి అనే దానికి ఎగ్జాంపుల్గా డెల్టా కార్ప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మణిపురం లాంటి స్టాక్స్ని హోల్డ్ చేస్తే మన భవిష్యత్తు ఎంత బాగుంటుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇట్లాంటి వీడియోస్ని ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి. మన ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేయొద్దు, నేను చేయమని ఏం చెప్పను. 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూడండి. నా మాటలో కానీ ఎక్కడా కూడా ఏంటంటే చేంజ్ ఉండదు మార్కెట్ వ్యూ మీద. మార్కెట్ అంత వోల్టాలిటీ ఉన్నా కూడా నేను మాత్రం సేమ్ వ్యూ ఇచ్చాను. కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి వెరిఫై చేయండి, ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేసి తీరుతారు. చూడండి సార్, ఎర్లీ మార్నింగ్ మనకి ఈరోజు డిప్కి ప్రధానమైన కారణం అయితే కనుక ఏషియన్ మార్కెట్స్ బాగోలేదు. ఈ విషయం అందరికీ తెలుసు కదా, ఏషియన్ మార్కెట్స్ అంతా కూడా రెడ్లో ఉన్నాయి కదా. ఎర్లీ మార్నింగ్ అందువల్ల అలా డిప్ అయింది. ఒక్కసారి నిఫ్టీ పరిస్థితి ఏంటి అనేది చూద్దాం పదండి. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, మనకి ఈ ఏరియాలో 21,560 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం. ఒకసారి చూపిస్తాను పదండి. చూడండి ఫ్రెండ్స్, టెక్నికల్ వ్యూ అనేది పోస్ట్ చేసాము, సింగిల్ ట్రేడ్ వ్యూ అనమాట. నిఫ్టీ స్పాట్ అనేది 21,560, టార్గెట్గా 22,000 అబవ్ రఫ్లీ అని ఇచ్చాను. అంటే ఇంకా పైకి వెళ్ళే ఉద్దేశం ఉంటే కనుక అక్కడికి వెళ్ళినాక ఏంటంటే ఇంకా హోల్డ్ చేయమనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం. అలాగే స్టాప్ లాస్ అనేది 21,420. ఇవన్నీ కూడా స్పాట్ వాల్యూస్ కదా. ఇది ఇలాంటి అప్డేట్స్ కావాలి అని అంటే మీరు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలి. అలాగే ఈరోజు కూడా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ మనం మాట్లాడాము, మీ అందరికీ తెలుసు కదా. జాయిన్ అవ్వాలంటే, ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఫ్రీ. దాని ద్వారానే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ లింకే షేర్ చేయండి. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో 21,560 అయితే ఏంటంటే మనం వ్యూ ఇచ్చిన తర్వాత కూడా హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయింది నిన్న. అయితే దాని తర్వాత డిప్ అయింది. ఇవాళ ఓపెన్ అవ్వడం అనేది నిన్నటి క్లోజింగ్ కన్నా డౌన్లో ఓపెన్ అయింది. లోయర్ లెవెల్లోకి వెళ్ళింది ఎర్లీ అవర్స్లో, కానీ మళ్ళీ ఏంటంటే పైకి వెళ్ళిపోయింది. చూడండి,
ఇక్కడ థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్కు ఉన్న సహజమైన లక్షణం ఏంటంటే వోల్టాలిటీ. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఉండదు చెప్పండి వోల్టాలిటీగా? హెవీ వోల్టాలిటీ అంటావా రేర్గా ఉంటుంది, కానీ వోల్టాలిటీ అనేది సహజం, ఇట్స్ నేచర్. కుక్కతో ఒక వంకర ఎట్లాగో ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఊగిసలాట అనేది సహజం. దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే కనుక స్టాక్ మార్కెట్లో ఉండలేరు, సస్టైన్ అవ్వలేరు కదా. సో చూడండి, అక్కడ రెడ్ పడుతుంది, గ్రీన్ పడుతుంది, పైన ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, ఈవినింగ్ ఒకలాగా, సో అలాగే నైట్ గిఫ్ట్ నిఫ్టీ ఒకలాగా, ఎర్లీ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ ఒకలాగా, సో అలాగే మనకి ఒక్కొక్క పెద్ద పెద్ద హిందీ ఛానల్ ఒక్కొక్కలాగా చెప్తారు, అలాగే పెద్ద పెద్ద ఇంగ్లీష్ ఛానల్స్ ఒక్కొక్క లాగా చెప్తూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాజిక్ చెప్తారు. మన మైండ్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది. కానీ ఎవరైనా సరే మన మైండ్ని ఖరాబ్ చేయగలరు, కానీ మనసుని చేయగలరా? చేయలేరు. అందుకనే మనసుని నమ్మండి అని చెప్తాను. సో నేనేంటంటే మార్కెట్లో వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి, బ్రాడ్ వ్యూ ఏంటి. సో బ్రాడ్ వ్యూ అంటే ఏంటంటే ఇక్కడి నుంచి మార్కెట్ని పైకి తీసుకెళ్లాలా లేకపోతే కిందకి తీసుకెళ్లాలా అనే ఇంటెన్షన్ అనేది బిగ్ ప్లేయర్స్ అంటే ఎవరు? ఎఫ్ఐఎస్, డిఐఎస్. అంటే ఎఫ్ఐఎస్ అంటే లైక్ మనకి హెచ్ఎస్బిసి, బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గన్ స్టాన్లీ, సిటీ బ్యాంక్, ఇట్లాంటి వాళ్ళు అనమాట. గోల్డ్ మ్యాన్ సాక్స్ ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్సే కదా మన కంట్రీలో ఎక్కువ కదా. అలాగే డిఐఎస్ కావచ్చు, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇట్లా రకరకాల యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళంతా డొమెస్టిక్ వాళ్ళు. ఓవరాల్గా వీళ్ళు మాత్రమే మార్కెట్ని పైకి కిందకి మూవ్ అయ్యేటట్టు చేయగలరు. రీటైల్ పీపుల్ చేయలేరు. ఎందుకంటే రీటైల్ పీపుల్ తక్కువ మనీతో వస్తాం. మీరు ఒక వ్యూ, నేను ఒక వ్యూ, మన యూట్యూబ్ ఛానల్ ఒకటి, ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఒకటి, ఇంకొకటి ఇక్కడికి వెళ్తే సెల్ అంటారు, వాళ్ళు అక్కడికి వెళ్తే బై అంటారు, ఇంకొకళ్ళు ఏమో ఉన్నపళంగా ఏదో చేయమంటారు. సో ఏదైనా కానీ ఏంటంటే రీటైల్ పీపుల్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తాడుతూ ఉంటారు కదా. సో రీటైల్ పీపుల్ అందరూ ఒకే వైపు అయితే కనుక ఉండరు కదా, అందరూ ఒకవైపు ఉంటారు. ఎప్పుడు ఉంటారు అంటే మార్కెట్ బాగా బుల్లిష్లో ఉన్నప్పుడు అప్పుడు ఒకవైపు వస్తారనమాట, బాగా రెడ్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు డౌన్ సైడ్కి వెళ్తారు. కానీ మార్కెట్ని మూవ్ చేయాలంటే ఒక పద్ధతి, ఒక విధానంగా ఏంటంటే ఒక ప్రాసెస్లో ఏంటంటే సో అది పైకి కానీ కిందకి కానీ తీసుకెళ్ళగలరు. కాబట్టి బ్రాడ్ వ్యూ అంటే ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది. వాళ్ళ ఇంటెన్షన్ అనేది రోజుకు ఒకసారి మారదు. సో నిన్న బై, వాళ్ళ సెల్లు రేపు ఎల్లుండు అట్లా ఎవ్రీడే మార్చేశారనుకోండి బ్రాడ్ వ్యూ, అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఎవ్రీడే మార్చారనుకోండి, ఏమవుతుందంటే నష్టపోయేది వాళ్ళే, అంతేనా? సో నష్టపోతారు కదా ఎవ్రీ అవరు, ఎవ్రీ మినిట్. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే యాక్టివిటీలో బై సెల్ యాక్టివిటీ అనేది రోజు ఉంటుంది. కాకపోతే మనకెవరికి వాళ్ళు చెప్పరు, నేను ఇక్కడ బై చేస్తున్నానని అక్కడ సెల్ చేస్తున్నానని ఎవరు చెప్పరు. మనం ఏంటంటే నెట్ చూసుకొని మురిసిపోతాం. నెట్ బయింగ్ ఇట్లా, కాబట్టి ఇలా జరిగింది, నెట్ సెల్లింగ్ ఇట్లా, ఇండెక్స్లో ఎలా జరిగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉంటాం. పుట్టుకాల రేషియో ఇట్లా, ఓపెన్ ఇంట్రెస్ట్ రేషియో అట్లా. వాళ్ళు అలా కాదు, ఎక్కడ కావాలి అంటే అక్కడ బై చేస్తారు, ఎక్కడ కావాలి అంటే అక్కడ సెల్ చేస్తారు. చూడండి, మార్కెట్లో లోయర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు బై జరుగుతుంది, హైయర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు సంథింగ్ డిప్ వస్తుంది కదా. జనరల్గా ఏంటంటే లోయర్ లెవెల్లో బయింగ్, హైయర్ లెవెల్లో డిప్. డే హై దగ్గర సెల్, డే లో దగ్గర బై అనుకుందాం. కానీ మన లాజిక్స్ ఎలా ఉంటాయి అంటే ఆపోజిట్లో ఉంటాయి. ఈ హై దాటితే మనం బై చేయాలి, ఈ లో కట్ అయితే సెల్ చేయాలి. అంటే బేసిక్ ఫండా ఉంటుంది. సో ఇది రాంగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ నోషన్ రాంగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఉన్నారు పీపుల్ అంతా. అందుకే 95% ఆఫ్ ది పీపుల్ సక్సెస్ కావట్లేదు అనేది 2016లో నాకు తెలిసింది. అందుకని వెతికాను. సో ఫైనల్గా ఏంటంటే సో ఎక్కడో కాదు ఆనందం లాజిక్ అనేది మన మనసులోనే ఉంది అనే విషయం అర్థమైందనమాట. సో సింపుల్ లాజిక్ చెప్తాను. సో ఇప్పుడు దాకా చెప్పింది సోది అని అనిపించుండొచ్చు, సో కానీ అది తప్పదు. సో చూడండి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది. సో ఇక్కడ గ్యాప్ అప్ ఉంది, ఎప్పుడో జరిగిపోయింది, నేను కాదంటలేదు, గ్యాప్ అప్ ఉంది. సో గ్రీన్ క్యాండిల్ ఉంది, గ్యాప్ అప్ ఉంది. సో గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ప్రీవియస్గా ఏంటంటే మళ్ళీ ఆ లెవెల్కి రాలేదు, అవునా? చూడండి, సో ఇక్కడ నుంచి ఏదో గుడ్ న్యూస్ ఉంటేనే, లేదా గ్లోబల్ న్యూస్ బాగుంటేనే అలా గ్యాప్ అప్ అయ్యి వెళ్ళిపోయి ఉంటుంది. గ్లోబల్ న్యూస్లో బాగున్నప్పుడు గ్యాప్ అప్లో ఎందుకు ఓపెన్ అవుతుంది? ప్రీ మార్కెట్లో ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర ఆ ఏరియాలో ఏంటంటే బై ఆర్డర్లు హెవీగా ఉన్నాయి, కానీ ఆ ఏరియాలో సెల్ చేసేవాళ్ళు లేరు. అందుకని మార్కెట్ హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందంటే బయర్లు సెల్లర్లు దగ్గరగా ఈక్వలెంట్ ఉండాలి. సో కూరగాయల మార్కెట్లో మనం 10కో 11కో కూరగాయల మార్కెట్కి వెళ్తాం, కానీ 9 కన్నా ముందే 8కో 7కో అక్కడ ఆక్షన్ జరుగుతూ ఉంటాయి. అక్కడ వచ్చిన కూరగాయలకి బయర్కి సెల్లర్కి మధ్య అగ్రిమెంట్ దగ్గరే ఆ బెండకాయలు ఎంత అనేది డిసైడ్ అవుతుంది అనమాట ఆ రోజు, అంతే కదా.
సో బెండకాయల బస్తా ఇంకా రాలేదు, ఒక గంట ఆగిరా రేట్ డిసైడ్ అయ్యింది, అప్పుడు మీకు ఎంతో చెప్తామని చెప్పి చెప్తారనమాట, అంతే కదా. సో ఆ మార్కెట్ రేట్ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు మార్జిన్ వేసుకొని మనకు అమ్ముతూ ఉంటారు. సో నాకు తెలిసి ఎవరైనా మీలో యూట్యూబర్లు ఎవరైనా ఉంటే కనుక అదే జరుగుతుంది. ప్రీ మార్కెట్లో ఉన్న డిమాండ్ బట్టే కదా. ప్రీ మార్కెట్లో డిమాండ్ లేకపోతే సో అరే టమాటాలు తెగ ఉన్నాయి అని అంటే అందరూ బుట్ట 4 రూపాయలకి అమ్ముతున్నారంటే చాలామంది పొలంలో వదిలేస్తారు. ఇలాంటివి చూస్తూ ఉంటాం మనం కదా. సమ్మర్లో అందనప్పుడు అయ్యే టమాటాలని 150 పెట్టి కూడా కొంటారు కదా. డిమాండ్ సప్లై అనేది ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే సో ఆ ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర వాళ్ళు ప్లేస్ చేసిన ఆర్డర్స్ అంతే ఉంటాయి. సో అయితే కాలగమనంలో మళ్ళీ ఎప్పుడైనా సరే మార్కెట్ అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే సో వాటిని తగిలి సో ఏమవుతుందంటే పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా గ్యాప్ అంటే ఏంటంటే అదంతా ఏంటంటే బై ఆర్డర్స్ అనే అర్థం. చూడండి ఆ ఏరియాకి టచ్ అయినప్పుడల్లా చూడండి, ఆ ఏరియా టచ్ అయినప్పుడల్లా సో ఇట్ ఈస్ ట్రైయింగ్ టు మూవ్ అప్. ఎందుకంటే ఆ అల్గారిథమ్స్ యాక్టివేట్ అవుతున్నాయి, అంతకంటే ఏం లేదు. అక్కడున్న ఆర్డర్స్ బై ఆర్డర్స్ ఉన్నాయి, అవి ఆ ఫ్లో అనేది సో నడుతుంది, అంతకంటే ఏం లేదనమాట. సో కాబట్టి కిందకి దిగితే సో చాలామంది ఏమనుకుంటారంటే 21,500 రౌండ్ నెంబర్ కాబట్టి దాన్ని దిగితే సెల్ కొడదాం అనుకుంటారు. దిగితే సెల్ కొడితే ఏమైందో తెలుస్తుందా? అకౌంట్లకు తూట్లు పడతాయి. నిజం చెప్పాలంటే అకౌంట్కి దిగుద్ది బుల్లెట్, అవునా? సో కాబట్టి ఏంటంటే అలాంటి ప్రయత్నాలు చేయొద్దని నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్పాను. సో కామెంట్స్లో చూస్తుంటాను అనమాట, పాయింట్ చెప్పు సోదొద్దు అని. చూడండి వీటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ ఏంటంటే కనెక్టెడ్ అనమాట. సేమ్ థింగ్ ఏంటంటే డైరెక్ట్గా మార్కెట్ పాయింట్ చెప్పాలంటే మార్కెట్ బ్రాడ్ వ్యూ పైకబ్బాయి పెరుగుతుంది, ఓకేనా? ఇక ఆపేసేయండి వీడియో చూడటం, అలా సాధ్యం కాదు కదా. సో యూట్యూబ్ ఏంటంటే 10 to 20 minutes వీడియో చేస్తేనే సో యూట్యూబ్ మమ్మల్ని చూపిస్తుంది, లేకపోతే చూపించదు, లేకపోతే షార్ట్స్ చేసుకోపోరు అబ్బాయి అని చెప్పి చెబుతుంది అనమాట. అందుకని కాస్త పులిహార, కాస్త బిర్యానీ అవన్నీ కలుపుతుంటాం, అవన్నీ కూడా సహజం. మీకు కావాల్సిన పాయింట్లు తీసుకోండి, అవసరం లేని పాయింట్లు ఎత్తేయండి. అసలు వద్దరు అబ్బాయి మనకి పనికి రాలేదు అనుకుంటే ఛానల్ని ఎత్తేయండి, అన్సబ్స్క్రైబ్ చేసేయండి, ఇంక ఇబ్బంది ఉంది. సో అదనమాట. కాబట్టి మనకి కావాల్సిన వాళ్ళే చూస్తారు. ఇక్కడ థింగ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సిన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే బ్రాడ్ వ్యూ అస్తమానం మారదు కాబట్టి నేను అస్తమానం మారను. అట్లాగే ఏంటంటే హాయిగా నిద్రపోయేదానికి కూడా కారణం అదే అనమాట. అది మీరు ఎవ్రీ మినిట్ అటు ఇటు చూసుకొని భయపడతారు. నేను ఎప్పుడైనా టెలిగ్రామ్ గ్రూప్లో ఇవాళ కానీ నిన్న కానీ మొన్న కానీ ఎప్పుడైనా భయపడినట్లుందా? సో రెడ్ అయినప్పుడు కూడా ఇలాగే మాట్లాడతాను, కాకపోతే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, కానీ నా వ్యూ మాత్రం అంతే ఉంటుంది. సో అదనమాట. దీన్ని మార్చాలి అంటే రేపు ఐటీ కంపెనీల యొక్క రిజల్ట్స్ ఆల్రెడీ డల్ అనుకుంటున్నాం, ఇంకా వరస్ట్గా వస్తేనో లేకపోతే వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ సరిగ్గా లేకపోతేనో అలాంటివి మారుస్తే తప్ప బ్రాడ్ వ్యూని అప్పుడు మనకు ముందు తెలుస్తుంది. మార్కెట్ రన్నింగ్లో మనం ఉంటాం కదా, అబ్బాయి తేడా పడింది, సో మన స్టాప్ లాస్కి వెళ్ళకముందే మనం తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది, తీసేయండి అని చెప్తాను. లేదా నేను ఐడెంటిఫై చేసే లోపే స్టాప్ లాస్ కింద క్లోజ్ అయ్యింది, మార్కెట్ క్లోజ్ అవ్వాలి 3:30 తర్వాత మార్కెట్ దాని కింద క్లోజ్ అవ్వాలి. అయితే అబ్బాయి నేను స్టాప్ లాస్ ఇచ్చాం, ఇంకో ట్రేడ్లో కవర్ చేసుకుందాంలే, మీ 2023లో ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఎలా ఇచ్చారో చూసారు కదా, కానీ ఇంకో దాంట్లో కవర్ చేసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. అప్పటికీ నేను చెప్పింది నచ్చకపోతే వదిలేసుకోండి అని చెప్పి చెప్తాను. సో అదనమాట. కాబట్టి పైకి వెళ్తుంది. సో ఇక్కడ సెల్ ఆర్డర్స్ కూడా ఆల్మోస్ట్ 80% క్లియర్ అయినాయి. కాబట్టి ఇట్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్. ఏమాత్రం ఐటీ గైడ్లైన్స్లు కనుక బాగుంటే కనుక 22Kని టచ్ చేయడం అనేది సో నామ మాత్రమే అనేది నా ఒపీనియన్ అనమాట. అంతకన్నా పైకి వెళ్తుంది ఐటీ కంపెనీస్ గైడ్లైన్స్ బాగుంటుంది. ఎందుకంటే బ్యాంక్స్ రిమైనింగ్ కంపెనీస్ అన్నీ కూడా మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఈరోజు మంచి ర్యాలీకి దోహదపడింది ఎవరు అని అంటే ముఖేష్ అంబానీ గారు. అది ఏంటి అనేది చూద్దాం పదండి. చూడండి సార్, వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్, వైబ్రెంట్ నేను తెలుగు మీడియం అండి. సో వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్, సో దాంట్లో ఏంటంటే ముఖేష్ అంబానీ గారు వాళ్ళు కామెంట్ చేశారు ఏంటంటే రిలయన్స్ అనేది గుజరాతీ ఫామ్ అని. సో అంటే ప్రపంచవ్యాప్తంగా ఎదగాలనుకున్నా కూడా ఇప్పుడు ఆ మీటింగ్ అనేది గుజరాత్కి సంబంధించింది కాబట్టి అలాంటి కామెంట్స్ చేయడం సహజం. కాబట్టి దాన్ని తీసుకొని మీరు మళ్ళీ ఏంటంటే స్టేట్ ఫీలింగ్ ఇక్కడ అప్లై చేయొద్దు. మన ఛానల్ పొలిటికల్ ఛానల్ కాదుగా, చేయొద్దు అనమాట. అక్కడ థింగ్ ఏంటంటే తను అలా కామెంట్ చేశారు. అలాగే ఏంటంటే తను ఇన్వెస్ట్మెంట్ చేసిన దగ్గరగా 15 లక్షల కోట్లలో వన్ థర్డ్ అనేది గుజరాత్కే ఇన్వెస్ట్మెంట్ చేశాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. సో చూడండి, రిలయన్స్ యాజ్ ఇన్వెస్టెడ్ ఓవర్ $150 billion, ఓవర్ 12 lakh crores అనేది ఏంటంటే ఈ గుజరాత్కే ఇన్వెస్ట్మెంట్ చేశాము లాస్ట్ 10 yearsలో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారనమాట. సో అదనమాట ఇక్కడ న్యూస్ అప్డేటు. అలాగే సో గుజరాత్ని పొగడటం, అలాగే మీటింగ్ ఉంది. అలాగే ఏంటంటే కరెంట్ ప్రైమ్ మినిస్టర్
నరేంద్ర మోడీ గారు కాబట్టి తను కూడా ఏంటంటే పొగిడారనమాట, మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా హిస్టరీ ఎవర్ అని చెప్పి. సో దాన్ని కూడా మళ్ళీ పొలిటికల్ థింగ్స్ చేయొద్దు మీరు, ఎందుకంటే తన స్టేట్మెంట్స్ని ఇక్కడ చెప్తున్నాను. చూడండి, బిజినెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కరెంట్ గవర్నమెంట్తో సున్నం పెట్టుకోరు. సో ప్రైజ్ చేస్తారు, ఈ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని ప్రైజ్ చేస్తారు. నెక్స్ట్ వేరే గవర్నమెంట్ ఉంటే వాళ్ళని చేస్తారు, ఈ గవర్నమెంట్ ఉంటే వీళ్ళని చేస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు, ఈ గవర్నమెంట్ వాళ్ళు బాగానే ఉంటారు, ప్రతిపక్ష వాళ్ళు బాగానే ఉంటారు. సో మనకు మాత్రం ఏంటంటే ఇండివిజువల్ ఫీలింగ్స్ ఆపాదించుకొని ఎవ్రీ మినిట్ కిల్ చేసుకుంటాం. చూడండి, ఎర్త్ అంతా సేమ్, ఒకళ్ళని లైక్ చేస్తా ఒకళ్ళని డిస్లైక్ చేస్తున్నాం అంటే ఆ డిస్లైక్, ఆ హేట్ అనేది క్రియేట్ అవుతుంది మీ మనసులో. అది ఇట్ ఈస్ స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్తాను, ఎందుకంటే మీరు కామెంట్లు కింద చేస్తారు కాబట్టి చెప్తున్నాను. సో అది చేయకండి, టైం వేస్ట్ అవన్నీ కూడా. ఓవరాల్గా ఈ స్టేట్మెంట్ వల్ల రిలయన్స్ మామూలుగా గాడు రావల్పిండి ఎక్స్ప్రెస్ లాగా ఏంటంటే దూసుకెళ్ళింది, సో వందే భారత్ లాగా దూసుకెళ్ళింది అని చెప్పచ్చు. మన రిలయన్స్ యొక్క చార్ట్ చూస్తే సో దూసుకెళ్ళిపోయింది. సో ఎక్సలెంట్గా చూడండి, ఆ క్యాండిల్ ఫుల్ క్యాండిల్. సో ఇనిషియల్ పేయర్స్ చూడండి, ఇక్కడ లోయర్ లోస్ దగ్గర నుంచి ఓపెన్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేసి ఉంటే రన్నింగ్లో అది ఫుల్ క్యాండిల్ అని క్లియర్గా మీకు మార్నింగే అర్థమై ఉండాలి. సరే, నేను చూడలేదు రిలయన్స్ గురించి, నేను చార్ట్ చూడలేదు. మీకు నిఫ్టీ ఇచ్చానుగా, ఎంతసేపటికి ఆ నిఫ్టీని కాపలా కాయటమే సరిపోతుంది. ఎవ్రీ మినిట్ నేను కాపలా కాయాలి, ఎందుకంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను వ్యూ ఇచ్చాను. అరే పేమెంట్ తీసుకోవట్లేదు, ఏమీ హాయిగా టెలిగ్రామ్లో ఇస్తున్నాడు, అలాంటివి ఏమి ఉండవు మనకి. ఎంతసేపటికి రాళ్ళేద్దామా ఆనందిద్దామా అని ఉంటారు కొంతమంది. నాకు వాళ్ళంటే కూడా ఇష్టమే, అది సహజం, వాళ్ళు అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని ఛానల్ చూస్తున్నప్పుడు మనకి, సరే స్టాక్ మార్కెట్ తీసేయండి, కొన్ని అవుట్ సైడ్ చూస్తున్నప్పుడు ఏంటంటే ఆ అవతల చెప్పే విధానం కానీ ఏదన్నా కానీ కొంతమందికి నచ్చదు. మనకు నచ్చిన ఛానల్ కూడా ఉంటాయి కదా, అలా చేస్తుంటారు. కానీ అందరూ కూడా ఏంటంటే బెనిఫిట్ అవ్వాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చెప్తాము అదనమాట. కాబట్టి రిలయన్స్ బాగా సపోర్ట్ చేసిందని చెప్పచ్చు. చూడండి సార్, డెల్టా కార్ప్లో మంచి ర్యాలీ వచ్చింది, కానీ రిజల్ట్స్ చూడండి. రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 17% డిప్పు, ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 18% డిప్, అలాగే ఎబిటా 83% డిప్ అయింది. ప్యాడ్ మాత్రం ఏంటంటే 10% పెరిగింది. సరే, ఎందుకని అంతలా రెవెన్యూ పడిపోయిందంటే చూడండి, కంపెనీకి ప్రాఫిట్ కన్నా కూడా రెవెన్యూ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ఎర్నింగ్స్ వచ్చేటప్పుడు రెవెన్యూ ఇంపార్టెంట్ ప్రాఫిట్ కన్నా కూడా. ప్రాఫిట్లో కొద్దిగా అటు ఇటు డిక్లైన్ ఉన్నాయి కదా, కంపెనీ రెవెన్యూ పెరుగుతుంటే జనరల్గా ఇన్వెస్టర్లు ఏంటంటే దే వాంట్ టు కీప్ ద హోల్డింగ్. చూడండి ఫ్రెండ్స్, ఎందుకని అలా అయింది అని అంటే జిఎస్టీ 28% విధించారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు డెల్టా కార్ప్ పట్ల ఈ గోవా అట్లా షిప్పుల్లో జరుగుతాయి అని నేను వెళ్ళలేదు, ఆ గోవాలో జరుగుతుంటాయి కదా, గోవా వెళ్ళాను, షిప్పుల్లోకి వెళ్ళలేదు. సో అయితే ఏంటంటే అక్కడ కాయిన్స్ ఇస్తారంట కదా, ఆ కాయిన్స్ మీద ఏంటంటే డైరెక్ట్గా 28% వేసి వసూలు చేస్తున్నారు, అంటే జిఎస్టీ డైరెక్ట్గా వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మరి అలా వసూలు చేస్తున్నప్పుడు ఏమైంది, మరి రెవెన్యూ పడిపోయిందండి. దాని ఇంపాక్ట్ వల్ల కస్టమర్స్ తగ్గడం కానీ, అక్కడ ట్యాక్స్ కట్టాల్సింది 28% కట్టేస్తానంటే మరి అది వీళ్ళు కొద్దిగా డిస్కౌంట్లు ఆఫర్ చేయాల్సి వస్తుంది. ఒకసారిగా పీపుల్ మీద వేయలేరు కదా. సో దానివల్ల ఏంటంటే జిఎస్టీ కలెక్షన్ ఇంపాక్ట్ పడింది అని చెప్పచ్చు. చూడండి సార్, అలాగే ఎందుకని మరి పెరిగింది అని అంటే అది నిన్న పడింది, ఆ రిజల్ట్స్ బాగోపోతే పడింది. కానీ వాళ్ళ కంపెనీ సిఎఫ్ఓ వాళ్ళు ఏంటంటే కంపెనీ ప్లాన్స్ గురించి చెప్పారనమాట. యాక్చువల్గా వీళ్ళు ఐపీఓ ప్లాన్ చేద్దాం అనుకున్నారు ఆన్లైన్ గేమింగ్ గురించి. సో అయితే ఏంటంటే మరి జిఎస్టీ థింగ్ దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా. సో వీళ్ళని 20,000 కోట్లు దాకా ఏంటంటే జిఎస్టీ కలెక్షన్ సంబంధించిన నోటీసులు వచ్చినాయి. కట్టాలంటే 12,000 కోట్ల దాకా కట్టాలి. కంపెనీ మార్కెట్ క్యాప్ ఏమో 4,000 కోట్లు. సో అందువల్ల కోర్టుకు వెళ్ళారు. అంటే ఆ జిఎస్టీ కలెక్షన్ మీద క్లారిటీ వచ్చేదాకా ఈ ఐపీఓ ప్లాన్స్ స్టాప్ చేస్తున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అదొక పాయింట్, కీ ఇంపార్టెంట్ థింగ్. దానివల్ల ఏం పెరగలేదు. సో ఎందువల్ల పెరిగింది అని అంటే ఈ జిఎస్టీ కలెక్షన్కి సంబంధించి ఏంటంటే వీళ్ళ కంపెనీ మార్కెట్ క్యాప్ కన్నా కూడా వాళ్ళు కట్టాల్సింది చాలా ఎక్కువ, 4 times 3 times ఎక్కువ కట్టాలి. మరి అంత కడితే కానీ కంపెనీ దివాళీ చేస్తుంది, అసలు కట్టలేదు కదా. అట్లా దానికన్నా కంపెనీ ఎత్తేసుకోవడం మేలు కదా. కానీ ఏంటంటే వీళ్ళ లాయర్లు ఏంటంటే నమ్మకం చెప్పారనమాట. లాయర్ల నుంచి వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చారనమాట. మీరేమి ఎన్పిఏ అంటే వాళ్ళు కట్టాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్పిఏ చూపించాలి కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళకి ప్రొవిజన్స్ చూపించాలి కదా. వీళ్ళు మరి ట్యాక్స్ కలెక్షన్ చూపించాలంటే వాటిని డబ్బులు సపరేట్గా తీసి పెట్టాలి కదా, వీళ్ళ దగ్గర యాడని అసలు కట్టడానికి. అందువల్ల ఏంటంటే సో దాని తాలూకా థింగ్ ఏంటంటే లాయర్లు కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి మేము ప్రొవిజన్ చేయలేదనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అయితే హీరింగ్స్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి. కాకపోతే మరి లాయర్ల కాన్ఫిడెన్స్ అంటే ఏ కేసు వాదిస్తున్నప్పుడు ఆ లాయర్లు కాన్ఫిడెంట్గానే ఉంటారు. కాకపోతే వేరే కంట్రీస్లో గేమింగ్ గ్రాస్ బెట్ వాల్యూ ఏవో గేమింగ్ వాల్యూస్ అవి ఉన్నాయి కదా, అవి వేరే కంట్రీస్లో మనం కంపేర్ చేస్తే కనుక సో డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఏంటంటే కేసు గెలిచే అవకాశం ఉంది.
సో అది తేలాలి కదా. అందుకని డెల్టా కార్ప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సో మనం పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చాము. నేను ఇంకా క్లియర్ కట్గా నేను చెప్తాను. అయితే ఏంటంటే సరే పాత వాటికి పాత ఇయర్స్కి జిఎస్టీ కలెక్షన్ నోటీస్ అయితే వాళ్ళు అట్లా కూడా క్లియర్ చేసుకుంటారు అనుకుందాం. సరే అది తేలుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే 28% కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల రెవెన్యూ ఇంపాక్ట్ అయింది. అలాగే ఏంటంటే దివాళీ కూడా ఈ ఇయర్ దివాళీ లేట్ అవడం కూడా రెవెన్యూ మీద ఇంపాక్ట్ పడింది. నెక్స్ట్ క్వార్టర్ కూడా ఏంటంటే ఈ క్వార్టర్లో లాగా రిజల్ట్స్ ఉండొచ్చు అని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. సో ఏదైనా జిఎస్టీ కలెక్షన్ కేసు అనేది కీ రోల్ ప్లే చేయబోతుంది. ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి సార్, డెల్టా కార్ప్కి సంబంధించి సో మంచి ర్యాలీ ఎందుకు వచ్చిందంటే మేనేజ్మెంట్ కామెంట్స్ అని చెప్పచ్చు. అలాగే ఏంటంటే టెక్నికల్గా కూడా మంచి జోన్లో ఉంది అది. సరే ఓకే, ఏదైనా కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దగ్గర నుంచి అయితే పెరిగింది కదా. సో కాబట్టి నేనేమంటానంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే వ్యూ ఇచ్చేటప్పుడే చెప్పాను. ఏమని అంటే రిమైనింగ్ పోర్ట్ఫోలియోస్ అంతా బాగుండి మన వ్యూస్ ప్రకారం వెళ్తే డెల్టా కార్ప్ కూడా తీసుకోండి, లేకపోతే లేదు. ఈ మాట ఎక్కడ చెప్పావు లేదా నేను చెప్పి మర్చిపోయి ఉన్నా, నేను తర్వాత వీడియోస్లో కూడా చెప్పాను. ఒకవేళ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. సో ఈ మాట ఎప్పుడు చెప్పామని అంటే కనుక ఇప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎందుకంటే ప్రాఫిట్లోనే ఉంది కదా. దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కొద్ది రోజులు రెడ్లో ఉన్నట్టుంది, తర్వాత ప్రాఫిట్లోనే ఉంది కదా. ఆ 130 అనుకుంటాను నేను ఇచ్చింది, గుర్తులేదు. సో 154లో ఉంది కదా, ఓవరాల్గా ప్రాఫిటే కదా. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వండి. సో ఎందుకనంటే రిస్కీ బిట్టే. కాకపోతే ఏంటంటే ఇట్లాంటివి మనకి ఏషియన్ గ్రానైట్ ఒకటి ఇలాంటిది ఒకటి ఏంటంటే మంచిగా ఇస్తాయి అనమాట. కాకపోతే మిగిలిన పోర్ట్ఫోలియో అంతా బాగుంది కదా. ఈ ఒక్క స్టాక్ పూర్తిగా జీరో అయినా వీళ్ళు డిఫాల్ట్ అయినా కూడా సో ఓవరాల్గా మన పోర్ట్ఫోలియో ఇంపాక్ట్ అనేది చాలా లెస్గా ఉంటుంది ఇంపాక్ట్, కానీ లెస్గా ఉంటుంది. పోర్ట్ఫోలియో నెగిటివ్లోకి వెళ్ళిపోదు కదా. ఒక కంపెనీ వాళ్ళు ఎప్పుడూ వెళ్తారు. ఎందుకంటే మనం ఫాలో అయ్యే సిస్టమ్ అలాంటిది, మనీ మేనేజ్మెంట్ అలాంటిది, అవునా, మన రూల్స్ అలాంటివి. కాబట్టి అదనమాట. కాబట్టి హీరింగ్ అనేది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం కూడా విందాం, ఏం జరుగుతుందో చూద్దాం. దాన్ని బట్టి అక్కడ హీరింగ్ ఏం జరుగుతుందో కోర్టులో చూడండి, నేను చార్ట్లో చూస్తాను. ఎందుకని కోర్టులో ఎఫ్ఐఎస్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎఫ్ఐఎస్ కావచ్చు, డిఎస్ కావచ్చు, కోర్టు బయట నుంచి చూస్తూ ఉంటారు. వాళ్ళ హీరింగ్స్ వాళ్ళు క్లోజ్గా చేస్తారు. మనం అంత క్లోజ్గా చూడలేం కదా. కానీ చార్ట్ చూస్తూ ఉంటాం. చార్ట్ క్యాండిల్లో మూమెంట్ బట్టి ఎక్కడ తేడా కొడుతుందని అప్పుడు అర్థమైంది అంతే. సో అదనమాట. అందుకే నేను అంటాను క్యాండిల్ అనేది కనతల్ లాంటిది. చూడండి సార్, మణిపురం ఈరోజు 7% దాకా డిప్ అయింది. సో ఏంటంటే వాళ్ళు మణిపురం వాళ్ళు ఏంటంటే ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ ఎవరిది అంటే మణిపురం వాళ్ళదే అది. సో గోధుమ పిండి కాదు. సో ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ని సో వాళ్ళు ఏంటి ఐపీఓ ద్వారా వచ్చి అంటే ఫండ్ రైజ్ చేద్దామని చూశారు. సో వాళ్ళు అప్లై చేసుకుంటే సెబీ ఏంటంటే ఇప్పుడు సస్పెండ్ చేసిందనమాట దాన్ని. సో దీనివల్ల ఏంటంటే స్టాక్ పడింది. దీనివల్ల ఇంకా పడితే 140 దగ్గర మంచి లెవెల్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే మణిపురం మంచి మేనేజ్మెంట్. ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు క్లియర్ అప్ చేసుకుని మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు వెళ్ళకపోయినా కూడా ఓకే. ఓవరాల్గా మణిపురం గోల్డ్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. రిమైనింగ్ వాటిలో కూడా ఎదగాలని చూస్తారు, ఎదుగుతారు, ఎప్పటికైనా ఎదుగుతారు. సో కాబట్టి ఏంటంటే మణిపురం పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పాజిటివ్గా ఉంటాను. దివాళీ పిక్గా నేను మణిపురం ఇచ్చాను. సో ఆ విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూ అనేది ప్రజెంట్ చేస్తాను. సో మణిపురం అని చెప్తాను. చూడండి సార్, బంధన బ్యాంక్ గురించి అడిగారు. దాని గురించి చెప్పే ముందు సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటారు. ఇక్కడ ఏంజల్ జరుగుతా లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయిన పర్లేదు మీ క్యాపిటల్తో వస్తే ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ అనేది మీరు ఫ్రీగా చూడొచ్చు లైఫ్ టైం. అలాగే ఏంటంటే అప్పుడప్పుడు మనం వెబినార్లు పెడతాం. దాని ద్వారా కూడా మీరు నిఫ్టీ స్పాట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, మనీ మేనేజ్మెంట్ ఏంటి, అట్లాంటి టాపిక్స్ మీరు కూడా హాయిగా వినొచ్చు అనమాట లైఫ్ టైం. కాబట్టి ఆపర్చునిటీని వాడుకోండి. సో మా టీమ్ వాట్సాప్ నెంబరు క్రియేట్ చేసిన ఐడి పంపించండి. ఒకవేళ రిప్లై అవ్వకపోతే 2-3 డేస్ తర్వాత మళ్ళీ చేయండి అనమాట. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు బంధన్ బ్యాంక్. సో బంధన్ బ్యాంక్తో మన అనుబంధం కొనసాగుతుంది. సో అయితే కొనుక్కోవడానికి సరిగ్గా ఉంది. రేపు నుంచి ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో టర్నింగ్ సిద్ధంగా ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే కొద్దిగా ఒక 2% 3% క్యాపిటల్ వాడి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఆల్రెడీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉందనుకోండి, సో ఓకే. అలాగే బంధన్ బ్యాంక్ కూడా ఉందనుకోండి, ఓకే, ఇబ్బంది అయితే లేదు. సో చేసుకోవాలంటే చేసుకోండి. బ్యాంకులో అయితే కనుక ఇబ్బంది ఏం లేదు. గ్రోత్కి కొంచెం టైం పడుతుంది. ఓవరాల్గా ఏంటంటే లక్రేటివ్గా ఉందని చెప్పచ్చు. లేదు ఇంకా లక్రేటివ్ లెవెల్ అంటే కింద ఉంది. సో 213, 211. కాబట్టి ఆడికి వచ్చిందేమో వెయిట్ చేద్దాం. ఆడికి రాకపోతే ఇబ్బంది పడతాం కదా. కాబట్టి కొంత 2% యాడ్ చేసుకోండి. ఇక్కడికి వస్తే ఒక 2% యాడ్ చేసుకుందాం. 2% అంటే ఏంటంటే మన ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్లో ఒక 2% ఆఫ్ క్యాపిటల్ వెచ్చించి బంధన్ బ్యాంక్ని మనం కొనుక్కుంటాం అనమాట. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఏంటంటే చూడండి, లోయర్ లెవెల్లోకి వెళ్ళినా కూడా క్యాండిల్ స్ట్రెంతీగానే ఉంది. హెచ్డిఎఫ్సి Q3 రిజల్ట్స్ కాదు, Q3 అప్డేట్ చూసాం. కాబట్టి రిజల్ట్స్ కూడా మంచిగానే వస్తాయి. కాబట్టి ఏంటంటే ఈ అప్ ట్రెండ్ అనేది సో
కొనసాగి ఏంటంటే ఈ హైయర్ హైస్ని దాటి బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది. కానీ నిఫ్టీలో ట్రేడ్ చేయడమే సేఫ్, బ్యాంక్ నిఫ్టీ కాదు. సో ఎప్పుడో రేర్గా బ్యాంక్ నిఫ్టీ ఆపర్చునిటీ రేర్గా వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడైతే మై ఓట్ ప్రిఫరెన్స్ టు నిఫ్టీ అని చెప్తాను. అన్ని సెక్టర్లు ఉంటాయి కదా నిఫ్టీలో, అందుకే 95% ఆఫ్ ది కేసెస్లో వీ ప్రిఫర్ నిఫ్టీ ఆల్వేస్ అని చెప్తాను. సో ఏదో మనం చెప్పుకోవాలి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్తున్నాను. సో ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ అప్వర్డ్ డైరెక్షన్ ఓన్లీ. చూడండి సార్, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి. ఎందుకనంటే యాక్చువల్గా మనం వీడియో 9కి అలా చేస్తాం కదా, కానీ చెప్పాను కదా ఇవాళ వేరే ఫంక్షన్కి వెళ్తున్నానని, అందువల్ల ఏంటంటే కుదరక ముందే చేసేసి క్లోజ్ చేస్తున్నాను అనమాట. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్, గుడ్ డే.